అటువంటి స్పెషల్ గెస్ట్ డాక్టర్ నాగమల్లీశ్వరి, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, మీడియా అధికార ప్రతినిధి. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. బాగున్నారా? బాగున్నాను. హ్యాపీ ఉన్నారా? హ్యాపీ ఉన్నారా? సూపర్ హ్యాపీ. వైసీపీ ఓడిపోయింది, ఎట్లా హ్యాపీ ఉంటారు మీరు? ఓటమే విజయానికి మొదటి మెట్టు. లెజెండ్స్ ఆర్ మేడ్ లైక్ దట్. ఏం కోచ్, ఇంకోసారి పంచ్ డైలాగ్ లేసి అంటే మొహం పంచర్ అయిపోద్ది. నెక్స్ట్ మ్యాచ్ కి నన్ను లేపండి కోచ్. ఓడిపోయిన ఫైట్ చేస్తున్నాం కదా, అందుకు హ్యాపీ. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు. ఓడిపోయినా ఫైట్ చేస్తున్నందుకు ఫైటింగ్ లో హ్యాపీనెస్ వెతుకురా మీరు? అంటే మరి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా ఉండడం అనేది ఇంకా అంతకు మించి ఏముంటుంది? ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నాసి. ఎన్ని రోజులు అవుతుంది మీరు వైసీపీలోకి వచ్చి? 2.5 years. 2.5 సంవత్సరాలు. ఓడిపోయినాక వచ్చిరా? మీరు వచ్చినాక ఓడిపోయింది ఆ పార్టీ? రే నాగరాజు, ఆఖరిలో ఖాయం చేసుకోరా. నేను పార్టీకి ముందే ఉన్నాను, 1 year ముందు. మీరు వచ్చినాక ఓడిపోయింది పార్టీ. నవ్వుతారండి అంటే మీరు అలా చెప్తుంటే అరే మీరు వచ్చిన తర్వాతనే కదా ఓడిపోయింది అంటున్నా. మరి గెలవలేదు, ఏం చేయమంటారు ఇప్పుడు? ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? మనం కొంచెం పాజిటివ్ గా వెళ్తే బాగుండే కదా. ఓడిపోయిన తర్వాత మల్లీశ్వరి మీ వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారు అని మీరు అడుగుంటుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. భయపడేవాడే బేరానికి వస్తాడు. మన దగ్గర బేరాలు లేవమ్మా. నేను గ్రౌండ్ లెవెల్లో నా వాయిస్ ఎక్కువ వెళ్ళింది పార్టీ ఓడిపోయిన తర్వాత. డోర్ ఎప్పుడైనా చూసావా? బౌర్ కప్పల ఎంత ఉంటది. సో అన్న ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ స్టేట్ లో జగన్ అన్న, ఈ స్టేట్ లో అన్న ఆఫ్టర్ అన్న ప్రెస్ మీట్ తర్వాత ఫస్ట్ తోడ పుట్టింది మాత్రం ఒక్కసారి కూడా అన్నయ్య అని పిలవదు. వీడియోతో పేగు తెంచుకుని పుట్టినట్టు మాటకు ముందన్నయ్యా, మాటకు వెనకన్నయ్యా. అయ్యే ఎక్కడెక్కడైతే అభిమానులు ఉన్నారో అన్ని చోట్ల నా వీడియోస్ వెళ్ళాయి. సో నేను చేసిన ఇప్పుడు దగ్గర నా పోర్టల్లోనే 1400 వీడియోలు ఉన్నాయి. కాదు, నేను కూడా కాదనే అంటున్నా. నువ్వు కాదని నేను చెప్తాను. వ్యక్తిగతంగా నా కోసం అయితే నేను అడగలేదు. మీకోసం కాకుండా మీరు రాజకీయాలకు ఎందుకు వచ్చారు చెప్పండి? మీకోసం కాకుండా మీరు రాజకీయాలకు ఎందుకు వచ్చారు? రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామంటే ప్రజాస్వామ్యం చేసుకోవడానికి వచ్చాను అని అంటాను, అంటారు అంతే. కానీ అది కాదు. స్ట్రోక్ మీద స్ట్రోక్. నేను ఒక విషయం అడుగుతాను, మీరు చెప్పండి. బ్యాంక్ మేనేజర్కి ఎంత వస్తుంది సాలరీ? అప్పుడు అన్ని కలిపి 65 to 70 వచ్చింది. 70,000 జీతం వస్తుంది. చాలా గొప్ప పని చేశావు. సరే, బ్యాంక్ మేనేజర్, ఎస్బీఐ బ్యాంక్, అందులో అటువంటి ఉద్యోగాన్ని కాదనుకుని రాజకీయాల్లోకి వచ్చిరంటే ఇక్కడ ఎక్కువ సంపాదించవచ్చు అనే కదా మీ ఉద్దేశం? బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. పొలిటికల్ గా ఉన్నారు, రేపటి నాడు ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఏదైనా అవకాశం వస్తే చట్టసభలో కూర్చోవడానికి పోవడానికి కొంత ఖర్చు అయితే పెట్టుకోవాలి. ఏ కాన్స్టిట్యున్సీ కొంత ఖర్చు పెట్టుకునేదంత అంతే ఉంది. కొంతే ఉంది, ఎక్కువ లేదు. బలవంతం చేస్తావేంటి? అంటే నా కార్యకర్తలకు కానీ లేకపోతే నేను నిలబడే నియోజకవర్గానికి కానీ ఏమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా చేసుకోగలిగినంత అయితే ఉంది. ఒక నియోజకవర్గానికి సాధ ఎంత ఉన్నది? ఉంది. ఒక నియోజకవర్గానికి సాధ ఎంత ఉన్నది? ఉంది అంటే టీడీపీ ఎందుకు నచ్చలేదు మీకు? నచ్చలేదు, వాళ్ళ మీద ఫైట్ చేశాను. మీ సిస్టర్ అంటే ఐ మీన్ మీ తోడి కోడలు అనిత గారు ఉన్నందుక? ఆవిడ ఉండగానే కదా ఆవిడ. ఓహో, ఇది అదా. వెరీ గుడ్. రూడ్ ఎట్లా? సరే, దీని వెనకాల ఉన్నది ఎవరు? మీ వెనకాల ఉన్నది ఎవరంటే? నా వెనకత్తలు ఇద్దరే ఉన్నారు. ఎవరు? ఇద్దరు కూడా కాదు, ముగ్గురు ఉన్నారు. ఎవరు? ఒకటి మా అంబేద్కర్ గారు, 2 మా జగన్ అన్న, ఈ 2 కాకుండా నా పర్సనల్ గా నా భర్త. మాలా కమ్యూనిటీ. ఓకే, మీ భర్త కాపు కమ్యూనిటీ. మీ భర్త కాపు సామాజిక వర్గం కాబట్టి ఇలా మీరు రాజకీయాలు నెట్టుకొస్తారు అని నేను అంట. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. చాలా కష్టమే. అంటే ఆయన క్రెడిబిలిటీ ఇస్తే మీరు ఒప్పుకోవట్లేరు. ఆయనకి ఇవ్వలే, మీరు ఆ కులానికి ఇస్తున్నారు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే కులమురు, కులము కంటే ఏది మిన్న కులమేనా బలమురు. బూతులు మాట్లాడను, మాట్లాడరా? ఎవరికి రాకుండా ఉంటాయి సార్, అందరికి వస్తాయి. మీకు కూడా బూతులు వస్తాయి, కానీ నేను మాట్లాడు. మల్లేశ్వరికి కూడా బూతులు వస్తాయి అంటారు అంతే. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు, నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. కంఫర్టబుల్ లేక 1 లక్ష రూపాయలు ఇవ్వలేక మీరు ఈ పార్టీలోకి వచ్చారని నేను అంటే మీరేమంటారు? 1 లక్ష రూపాయలు ఎలా? నేను 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాను అక్కడ ఇన్ఛార్జ్ గా. ఎంత? కోటి ఖర్చు పెట్టారు. I have difficulties in running the party. If you have any money somewhere, please send me. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు, ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా. రోజా కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, చాలా మంది ఫీమేల్ లీడర్స్ ఉన్నారు. అందరికి లేని వాయిస్ ఇవాళ మీకెందుకు లేస్తుంది అని అంటే
వాళ్ళకి ఎందుకు లేదనేది మాత్రం నేను చెప్పలేను. నేను ఎందుకు కష్టపడుతున్నావమ్మా, నువ్వెందుకు కోసమా మాట్లాడుతున్నావమ్మా, నేను అంట simple నీకెందుకమ్మా అని అంటే పదవి కోసమా నేను ఈ అంట పదవి నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. రాజకీయాలలో స్వార్థాలు లేకుండా ఉంటారా? స్వార్థం లేకుండా, ఇప్పుడు స్వార్థం లేకుండానే కదా పని చేస్తున్నాం. భవిష్యత్తులో ఏ పదవి కూడా పొందరా? ఇస్తే తీసుకుంటాను. మళ్ళీ ఇదేంది మరి? అదేంటిది ఇప్పుడు ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన కూటమిది? బాగాలేదు. ఓకే, గతంలో వైఎస్ జగన్ది బాగుంది, చాలా బాగుండే కదా. ఇప్పుడు నువ్వు మంచోడవని నిప్పట్టుకుంటే కాలకుండా ఉంటుందా, నేను చెడ్డోడని వారెడితే నా పొలం తడకుండా ఉంటుందా? పంచభూతాలకే లేని అబ్జెక్షన్ పంచాయతీ బోర్డుకి ఎందుకు? ఎలాంటి జనాల్లో మానసిక పరివర్తన లోపిస్తుంది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.